ఘాట్స్ అయితే క్రేజీగా ఉన్నాయి. డేంజర్ సైన్స్ ప్రతి దగ్గర డేంజర్ సైన్స్ ఉన్నాయి. రూట్ దిగే రూట్ ఇది. రూట్ చూడండి ఎట్లుందో. ఈ దారిలో అయితే అసలు చెప్పులు అయితే అసలు వేసుకురావద్దు ఎవ్వరు కూడా. ఉత్త కళ్ళతోటన్నా నడవాలా, లేదు అంటే ట్రెక్కింగ్ షూస్ ఉంటాయి కదా, ఆ షూ అన్న వేసుకొని రావాలి, లేదు అంటే కష్టం అవుతుంది. నమస్తే, జై శ్రీరామ్ అందరికి. డేట్ ఆఫ్ అహోబిలం. ఇప్పుడైతే 5:30కి లేచినాము. 5:30 నుండి ఇక స్టార్ట్ అయిపోవాలి. ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేయాలి. ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేసేసి హైదరాబాద్ అయితే రిటర్న్ అయిపోవాలి. మధ్యలో ఏదైనా ఒక టెంపుల్ కానీ ఏదో ఒకటి కవర్ చేద్దామని ట్రై చేస్తున్నాను, బట్ ఏమైతే చూడాలి. చాలా ఇప్పుడు ఫ్రెష్ అయితే వెళ్ళిపోవాలి మనము. పొద్దున్నే సుప్రభాతం నడుస్తుంది. శ్రీమన్నారాయణ నరసింహ స్వామికి జై. దిగువ అహోబిలం చూసుకొని తర్వాత ఎగువ అహోబిలంకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. నేచర్ చూడండి. నైట్ ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉండే ఇదంతా ప్లేసు. దిగువ అహోబిలము లెఫ్ట్ సైడ్ ఉంటుందంట. వెళ్ళిపోదాం ఆ టెంపుల్ దగ్గరికి. దిగువ అహోబిలం టెంపుల్ దర్శించుకొని ఆ తర్వాత పడుకునేటోళ్ళు ఇక్కడ కూడా పడుకుంటారు. ఇప్పుడే లోపల లక్ష్మీ నరసింహస్వామి దర్శనము, అలాగే అమృతవల్లి దేవత దర్శనం కూడా అయిపోయింది. లోపల అయితే తక్కువ మందే ఉన్నారు, తొందరగా దర్శనం అయిపోయింది. బట్ కోతులతోటి చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ. కోతులు అయితే ఏమున్నా కానీ చేతులు ఏమున్నా కానీ తీసుకుపోతున్నాయి తొందరగా. ఇటు ఎవరన్నా వచ్చినప్పుడు ఆ కోతులతో కొంచెం చూసుకోవాలి అంతే. వెదర్ అయితే కూల్గా ఉంది. దిగువ అహోబిలం ఇది. ఇప్పుడు మనం ఎగువ అహోబిలంకు స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ ఒక 10 నిమిషాలు ఉండేసి ఎగువ అహోబిలంకు స్టార్ట్ అయిపోవాలి. గుడి ఆర్కిటెక్చర్ మాత్రం వేరే లెవెల్ ఉంది. లోపలైతే ఇంకా సూపర్ ఉంది. ఇప్పుడు మనము లోపలైతే వీడియో అసలు తీయనిస్తలేరు. ఫోన్స్ అలా ఉన్నాయి, బట్ వీడియో మాత్రం తీయనిస్తలేరు. బట్ మనం ఏదున్నా కానీ బయటే చూసుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చినాం మనము, బ్యాక్ సైడ్ వ్యూ ఇది. ఇప్పుడు దిగువ అహోబిలం అయితే కవర్ చేసేసినాము. ఇప్పుడు ఎగువ అహోబిలంకి అయితే మనం స్టార్ట్ అయిపోయినాము. ఈ నుంచి దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలంకు 8 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. క్రేజీ ఘాట్స్ ఉంటాయి ఇక్కడ. మస్తు అనిపిస్తుంది రైడ్ పొద్దున్నే. ఇది క్రేజీ ఎక్స్పీరియన్స్. ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్. ఈ ఫారెస్ట్లో నుంచి రైడ్ చేసినప్పుడు కానీ వెళ్ళినప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలా, ఎందుకంటే యానిమల్స్ రోడ్ క్రాస్ చేస్తాయి అప్పుడప్పుడు. పులులు సింహాలు మస్తు వస్తాయి అంటే ఇక్కడ. చాలా వీడియోస్లో కూడా చూసినాం మనము. పులు రోడ్డు మీద వచ్చి వాడుకుంటే ట్రాఫిక్ జామ్ అవ్వడము అట్లాంటివి కూడా ఉంటాయి ఇక్కడ. ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా కదా. కోతులు అయితే అసలు లెక్కేలే, ఎన్నంటే అన్ని కోతులు ఉన్నాయి. క్రేజీ ఘాట్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ కొంచెం జాగ్రత్తగా పోవాలి. ఘాట్స్ అయితే క్రేజీగా ఉన్నాయి. డేంజర్ సైన్స్ ప్రతి దగ్గర డేంజర్ సైన్స్ ఉన్నాయి. ఎగువ అహోబిలం టెంపుల్కి అయితే మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు అయితే అలో చేస్తారు. బట్ అక్కడ నుంచి జ్వాలా నరసింహస్వామి దగ్గరికి పోవడానికి అయితే మార్నింగ్ 6 నుంచి 4 వరకే అలో చేస్తారు. 4 తర్వాత అసలు ఎవరిని అలో చేయరు పైనకు, ఎందుకంటే యానిమల్స్ అన్నీ తిరుగుతాయంట ఆ టైం నుంచి. ఇప్పుడే ఎగువ అహోబిలము చెక్ పాయింట్ దగ్గర అయితే రీచ్ అయిపోయినాము. ఎవరైనా బైక్స్ కార్లు అన్నీ ఇక్కడే పెట్టేసి పైకి అయితే పోవాలి. ఈ చెక్ పోస్ట్ నుంచి పైకి వెళ్ళిపోవాలి మనము. ఇక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. ఫ్రీ బస్ తీసుకుపోతుంది, తీసుకొస్తుంది. ఇది ఫ్రీ బస్సు. అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని అక్కడ తీసుకుపోతుంది.
బట్ అది వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి నడుచుకుంటూ పోతున్నాము. ఇన్ని దగ్గరనే ఉంటుంది, మేబీ ఒక 500 to 600 meters ఉండొచ్చు ఆడికి. లాస్ట్ ఇయర్ ఈ ప్లేస్లో అయితే మస్తు వాటర్ ఫాల్ లాగా పడ్డది, బట్ ఈసారి అయితే ఏం వాటర్ లేవు, అంత వర్షాలు కూడా లేనట్టున్నాయి. లాస్ట్ ఇయర్ ఇది మొత్తం వాటర్ ఫ్లో ఉంటుండే, ఇప్పుడైతే ఏం వాటర్ లేవు. ఇక్కడ అన్నదాన సత్రాలు ఉంటాయి, మధ్యాహ్నం లంచ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు, వీళ్ళే ఇస్తారు ఫ్రీగానే మొత్తము. మనకి మనం డబ్బులు ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు పైకి వెళ్ళాలి. ఇప్పుడు డోలీకి 4,000 అంట, ఒక డోలీకి. డోలీ అంటే కింద నుంచి పై వరకు వాళ్ళే మోసుకొని పోతారు. ఇవి డోలీలు. ముసలి వాళ్ళు ఎవరన్నా ఎక్కలేరు అనుకుంటే 4,000 ఇస్తే దీని మీద తీసుకుని పోతారంట. ఇక్కడ చెప్పుల స్టాండ్ దగ్గరనే లగేజ్ అయితే పెట్టేసినాం మేము. లగేజ్ పెట్టేసి ఇక్కడ టెంపుల్ ఉంది, మెయిన్ టెంపుల్ లోపల దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకొని ఇప్పుడు ఎవరన్నా నడవలేకపోయారు అనుకో, ట్రెక్కింగ్ ఉంటుంది ఇన్ని నుంచి 2 kilometers 4 kilometers ఉంటుంది. ఆ ట్రెక్కింగ్లో నడవలేకుంటే ఇక్కడ కర్రలు తీసుకోవచ్చు, కర్రలు కొనుక్కుంటారు ఇక్కడ. వాటర్ ఫ్లో అయితే బాగా తక్కువ ఉంది లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే. ఇప్పుడు మనము లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి అయితే పోతున్నాము. దర్శనానికి ఇటు సైడ్ నుంచి పోతారు లోపలికి. ఈ నుంచి ఇక ట్రెక్ స్టార్ట్. ఇక్కడ వాటర్ ఫ్లో చూడండి, కొంచెం ఉంది వాటర్ ఫ్లో. ఇక్కడ ముందల వరాహ నరసింహస్వామి సన్నిధి ఉంది. ఇవి లాక్ చేసిర్రు సైడ్ నుంచి, ఇంకా ఓపెన్ చేయలేనట్టున్నారు, ఓపెన్ కాలే ఇంకా. చూడండి రోడ్డు ఎట్లుందో, రాళ్ళు ఇంట్లోకెళ్ళే పోవాలా, ఇదే దారి. ఇందులో ఇంకా వాటర్ లేవు. వాటర్ అంటే ఇంకా వేరే లెవెల్ ఉంటుండే, వాటర్ లేవు ఇప్పుడు. ఇది దారి, ఇట్లా పోవాలి. చూడు రాళ్ళ దారిలో పోవాలి. జ్వాలా నరసింహస్వామిని దర్శించుకోవాలంటే ఈ రాళ్ళ మధ్యలోకి వెళ్ళి పోవాలి. వాటర్ అయితే కొన్ని ఉన్నాయి. ఆ కొన్నున్న వాటర్లో అయితే ఫిషెస్ ఉన్నాయి. నేను వెళ్ళి కాలు పెట్టి పెడిక్యూర్ చేయించుకున్నా. 5 నిమిషాలు మంచిగా అనిపించింది. పెడిక్యూర్ చేయించుకొని మళ్ళీ మన ట్రెక్ అయితే కంటిన్యూ చేసినాం. ఈ దారిలో అయితే అసలు చెప్పులు అయితే అసలు వేసుకురావద్దు ఎవరు కూడా. ఉత్త కళ్ళతోటన్నా నడవాలా, లేదు అంటే ట్రెక్కింగ్ షూస్ ఉంటాయి కదా, ఆ షూ అన్న వేసుకొని రావాలి. లేదు అంటే కష్టమవుతుంది. చెప్పులు కానీ నార్మల్ షూస్ కానీ అవి వేసుకొని వచ్చినాం అనుకో, కంపల్సరీ స్లిప్ అవుతుంది, అంత గ్రిప్ ఉండదు. ఇప్పుడైతే వర్షం లేదు కాబట్టి ఇలా కనిపిస్తుంది, కానీ వర్షం పడ్డది అనుకో బాగా స్లిప్ అవుతుంది. ఈ రూట్ చూడండి ఎంత ఘోరంగా ఉందో. అక్కడక్కడ మెట్లు వస్తున్నాయి, ఆ మెట్లు ఎక్కి దిగాలి. అంటే ఇక్కడ మెట్లు చూడండి ఎట్లున్నాయో, ఇట్లున్నాయి. రూట్ దిగే రూట్ ఇది. రూట్ చూడండి ఎట్లుందో. రూట్ లాగానే లేదు, ఇవి పోస్తాయి. చూసుకొని నడవాలి మెల్లిగా. ఇది ట్రక్ అంటే అడ్వెంచరస్ ట్రెక్ అంటే ఇది దారి, అడ్వెంచరస్ దారి. మొత్తం ఇవి రాళ్ళు. దారి మొత్తం 3 kilometers వరకు మ్యాక్సిమం ఇదే ఉంటుంది. ఇప్పటిదాకా మనం రాళ్ళల్లో ట్రెక్ చేసినాం కదా, ఇప్పుడు మెట్ల దారి.
ఈ మెట్ల దారి ఒక 600 మెట్లు ఉంటాయి. జ్వాలా నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోవడానికి 85 degrees ఉండొచ్చు. దమ్ వచ్చేస్తుంది. వెదర్ మొత్తం కూల్ ఉన్నా కానీ బాడీలో వేడి వచ్చేస్తుంది నడుస్తున్నాం కాబట్టి. మనం నడవనికే ఇట్లుంటే డోలీ వాళ్ళని తీసుకొని పోవాలి. మేబీ ఆంటీ 80 kgs ఉండొచ్చు. ఆంటీని తీసుకొని పోతురు నలుగురు. తన బ్యాగ్ వేసుకొని నడవనికే దమ్మవుతుంది. మనం వచ్చిన మెట్లు స్టార్టింగ్ మెట్లు ఇడున్నాయి. చెమటలు చూడండి, ఘోరంగా చెమటలు వస్తున్నాయి. మనమే నడవలేకపోతున్నాం అసలు. ముసలి వాళ్ళు దిక్కుంటూ వస్తుర్రు. జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి ఎట్టకేలకు అడ్వెంచర్ మొత్తం చేసి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. అది ఇక్కడ వాటర్ ఫ్లో ఉంది. దారి చూడండి, దారి ఒక్కసారి ఈడికెళ్ళి వ్యూ చూడండి. ఈడికెళ్ళి పడ్డామంటే అసలు ఏం దొరకని కూడా దొరకదు మనకు. హిరణ్యకశిపుణ్ణి లక్ష్మీ నరసింహస్వామి వారు సంహరించిన తర్వాత స్వామివారు తన చేతులను ఈ గుండంలో కడిగారు. అందుకే అప్పటి నుంచి ఈ గుండానికి రక్తగుండం అనే పేరు వచ్చింది. మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న బండ రెడ్ కలర్ లో ఉంటది. ఈ గుండంలో ఉన్న వాటర్ అయితే రాళ్ల మధ్యలో నుంచి ఊరుతున్న వాటర్. ఈ వాటర్ తాగితే చాలా మంచిదంట. చాలా పవిత్రమైన వాటర్ కూడా ఇవి, అండ్ అట్లనే స్వచ్ఛమైనవి కూడా. ఇక్కడ చాలా మంది బాటిళ్లలో అయితే ఈ నీళ్ళని తీసుకుపోతుర్రు పవిత్రమైనవి అని చెప్పేసి. గరుడ పక్షి అంట. ఇది తల, లెఫ్ట్ సైడ్ రెక్క, ఈ రైట్ సైడ్ కూడా రెక్క. దేవుని ఆపోజిట్ ఉంటుంది కదా, ఈ మధ్యలో ముక్కులాగా ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, డీప్గా అబ్జర్వ్ చేస్తేనే అర్థమవుతుంది. ఇది ఇటు నుంచి ఇప్పుడు మనకు అసలైన అడ్వెంచర్ ట్రెక్ స్టార్ట్ అవుతుంది. పైకి ఉగ్రస్తంభం దగ్గరికి పోవాలి మనం. ఈ వాటర్ పైనకి వెళ్ళి న్యాచురల్గా కొండలకి వెళ్ళి పడుతుంది. చాలా హెల్దీ అయినది, అసలు ఏ ఫిల్టర్ లేకుండా వచ్చే వాటర్ ఇవి. ఇట్లాంటి రంధ్రాల్లో నుండి నీళ్ళు ఊరొస్తున్నాయి. ఎవరైనా కడుక్కుంటారని చెప్పేసి ఇక్కడ డ్రమ్ పెట్టారు. ఇట్లా కొండలకి వెళ్ళి న్యాచురల్గా పడుతున్నాయి కిందికి. ఇప్పటి వరకైతే మనము జ్వాలా నరసింహస్వామి దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. బట్ ఇప్పుడే అసలైన అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. ఈ అడ్వెంచరస్ ట్రెక్కింగ్ అయితే ఉగ్రస్తంభం వరకు ఉంటుంది. ఈ వీడియో బాగా లెంత్ అవుతుందని చెప్పేసి సెకండ్ పార్ట్ చేశాను. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. అంతవరకు నమస్తే.